ఎప్పుడు ఎక్కడ కనిపించినా ఎర్రచీర అనగానే ఇంకా ఎప్పటికీ ఫరెవర్ మనకి కారుణ్య చౌదరి గారు కనిపిస్తూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు. హార్టిస్ట్ వెల్కమ్ అండి. సో ఫస్ట్ ఎర్రచీరతో వచ్చారు, ఇప్పుడు కొంచెం బ్రైట్ శారీతో వచ్చారు. మన కారుణ్యకి ఒకసారి గట్టిగా చప్పట్లు, ఓనో విజిలో ఏదో ఒకటో వేయండి. వచ్చారు, ఫ్యాన్స్ వచ్చారు. ఓకే, ఆర్టిస్ట్ వెల్కమ్. ప్రొడ్యూసరే కాదు, యాక్టర్గా కూడా ఉన్నారు. ఓకే, మరెన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి యాక్టర్గా కూడా. అండ్ ఈ రోజు మన ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు మధు యాష్కి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేసేద్దాం. బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని కోరుతున్నాం. అలాగే ద్రోణాదుల వెంకట్రావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకంటే ట్రైలర్ చూసాక ఇట్స్ వెరీ ఇన్నోవేటివ్, అట్రాక్టివ్ అండ్ ఇంక్విజిట్ గా ఉంది. ఎర్రచీర ప్రొడ్యూసర్స్ అయిన సుమన్ గారికి, సుభాష్ గారికి, డైరెక్టర్ గారికి, హీరోయిన్ గారికి, హీరో గారికి, మిత్రుడు సోదరుడు కామేష్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పాత్రికేయ మిత్రులకి కృతజ్ఞతలు. నన్ను ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఆహ్వానించినందుకు ఎర్రచీర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, యాంకర్ గారు అడిగారు ఎలా ఉందని రియాక్షన్. ఒక మాటలో చెప్పాలంటే నేను తప్పకుండా 6th ఫిబ్రవరి టికెట్ కొనుక్కొని చూస్తాను, మీరు కూడా చూడాలని అనుకుంటున్నాను. సో అది చూస్తే అట్లా అనిపించింది. మ్యూజిక్ బాగుంది, కెమెరా కూడా చాలా నీట్ గా ఉంది, 8K ఎలా ఉంది, యాక్టింగ్ కూడా చాలా చక్కగా ఉంది. చిన్న పాపది కూడా అంటే ఐఎమ్ టోల్డ్, కామేష్ చెప్తా ఉండే నాకు అత్యంత ఆప్త మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క గ్రాండ్ చైల్డ్ అని చెప్పి, వారి కూతురు కూడా తెలుసు నాకు. ఐ నో హిమ్ ఫర్ లాస్ట్ 25 years నుంచి. మొన్ననే వారికి పద్మశ్రీ వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. అందరు యాక్టింగ్ చూస్తే కూడా, మ్యూజిక్ చూసినా కూడా చాలా ప్రతి ఒక్కరికి కూడా చూడాలనిపించే భావన కలిగించినట్టుగా ఉంది. ఇవాళ రేపు చిన్న చిన్న సినిమాలు రావడం కష్టం, చిన్న ప్రొడ్యూసర్స్ కి ఆదరణ తక్కువ అవుతూ ఉంటుంది. పెద్ద బడ్జెట్ మూవీస్ వచ్చాక సినిమా ఫీల్డ్ లో కూడా, సినిమా థియేటర్లు అందరూ కూడా కొందరి చేతులలో బందీ అయి ఉన్నప్పుడు చిన్న ప్రొడ్యూసర్ తీసిన మూవీస్ కి కూడా ప్రోత్సాహం లభించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా తెలంగాణలో ప్రతి మూవీ ఇండస్ట్రీని ఆదరించి సహకారం అందించే దృక్పథంతో పనిచేస్తా ఉన్నారు. అందుకే గద్దర్ పేరు పైన నంది అవార్డ్స్ బందీ అయిన సమయంలో గద్దర్ అవార్డ్స్ ద్వారా సినీ ప్రముఖులని, సినిమాలను ప్రోత్సహించడానికి కొరకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటుంది. మా ప్రభుత్వం ఎస్పెషల్లీ నేను ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్ అంతా కూడా తమ వ్యక్తిగత ఆదాయాన్ని కూడా ప్రాణంగా పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. 95% ఆఫ్ మూవీస్ అన్ని సరిగ్గా నడవకుండా పోతూ ఉంటుంది. చాలా సినిమాలు బయటికి రాకుండా ఉండిపోతుంటుంది. ఇట్లాంటి కష్ట సమయంలో ఎస్పెషల్లీ ఇండస్ట్రీ డ్రై రన్ అవుతున్న క్రమంలో మీరు ప్రొడ్యూసర్స్ కి ఇద్దరికి కూడా నా ప్రత్యేక అభినందనలు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ అండ్ ప్రే. స్వామి గారు ఇక్కడ ఉన్నారు, మళ్ళీ మీరు కూడా ప్రే చేయండి నాతోటి. వారి మూవీ చక్కగా విజయవంతంగా ఆడాలని కోరుకుంటూ ఎంటైర్ ఎర్రచీర బృందానికి, కమ్యూనిజంలో ఎర్రజెండా అని మాట్లాడుతూ ఉంటారు మరి. సో ఎర్రజెండా కూడా చాలా కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నో ఎదుగుతూ ఉంది. ఈ ఎర్రచీర కూడా ఎరుపుతోటి విజయవంతంగా ఆడాలని కోరుకుంటూ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ సారీ ఫర్ కమింగ్ లేట్ అండ్ కామేష్ వాస్ కంటిన్యూస్లీ పర్సిస్టింగ్, బట్ ఐ స్పెషల్లీ కేమ్ టు సపోర్ట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎర్రచీర and I can feel that you must have spent your time and money to get this picture out, and my wholehearted best wishes to the entire team for successful run of the movie. Thank you. Thank you sir, thank you so much, such a lovely speech. శ్రీ వెంకటాద్రి ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎర్రచీర. ఈ చిత్రానికి చాలా కాలం నుంచి చాలామంది నటీనటులు, అలాగే దీంట్లోనూ ఎంతో కష్టపడి దీని ముందు నటిపించినటువంటి ఎంతోమంది పెద్దలకు నా నమస్సుమాంజలి. అలాగే ఇది ఆఖరి క్షణం వరకు ఉత్కంఠంగా చాలాసార్లు డేట్లు ఇచ్చి మాకు పెద్ద పెద్ద థియేటర్లు మాకు తక్కువ ఇచ్చిన కారణంగా దీన్ని ముందుకి సాగనంపలేక మేము చాలా బాధపడ్డాము. దీనికి ఈ 6వ తారీఖున మాకు ముహూర్తం కుదిరినది. ఎందుకనగా థియేటర్లో 250 నుంచి 300 థియేటర్లు ఇచ్చిన సందర్భంగా మేము రిలీజ్ చేయడం ఉద్దేశంతో ఆగి మాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దీనికి ముఖ్య కారణమైనటువంటి అనేక మంది పెద్దలు కూడా మాకు సహకరించారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకి, అలాగే మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మధు యాష్కి గారికి, అలాగే మన దీనికి ముందు నడిపించినటువంటి మన సార్ వెంకటరావు గారికి, అలా మా హీరోయిన్ మిత్ర బృందానికి కూడా నా నమస్కారాలు తెలుసుకుంటున్నాను. నాకు సరిగ్గా మాట్లాడడం తెలియదు, ఏమనుకోద్దు. నేను ప్రొడ్యూసర్గా 4 సినిమాలు చేశాను, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయితే నేను 16 సినిమాలు చేశాను. కానీ స్టేజ్ మీద మాట్లాడటం చాలా తక్కువ. నేను ఎవరు నన్ను అంజగా భావించొద్దు. నేను ఈ మాట్లాడే సందర్భంలో ఏమైనా చెప్పని విషయాలను చెప్పకుండా ఉంటే నాకు క్షమించండి. నమస్కారం, థ్యాంక్ యూ.
సుభాష్ గారు చాలా చక్కగా మాట్లాడారు. సో నెక్స్ట్ నేను ఇక్కడ కూర్చున్నటువంటి సురేష్ కొండేటి మూవీ కూడా నెల్లూరు జిల్లాకు చేస్తున్నాను నేను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సుమన్కి ఒక మంచి భవిష్యత్తు ఉంది దీంట్లో. ఒక డైరెక్టర్గా, యాక్టర్గా తనకు మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు మనం ఒక సైకలాజికల్గా ఒక లోకానికి వెళ్ళినట్టుగా ఉంటుంది. క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ, ఫస్ట్ హాఫ్ కానీ, ఇక ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ తర్వాత మూవీ చూస్తూ ఉంటే హైప్లోకి వెళ్ళిపోద్ది, మంచి పిచ్చిలోకి వెళ్ళిపోద్ది మూవీ. పబ్లిక్ అందరికీ నచ్చుద్ది. ఎస్పెషల్లీ 6వ తేదీ డేట్ ఇవ్వటం ఆయన అదృష్టం. 6వ తేదీ రిలీజ్ కాబోయే సినిమాల్లో నిలబడేది ఒక ఎర్రచీరని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఎందుకు చెప్తున్నానంటే మిగతా మూవీస్ క్లాస్ మూవీస్, ఇది చాలా మాస్ మూవీ. బి సెంటర్లో, సి సెంటర్లో ఎక్స్ట్రాడినరీగా దాడుద్ది. ఎవరైతే దీన్ని కష్టపడ్డారో వాళ్ళందరూ భవిష్యత్తు ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చినటువంటి మన మధుయాష్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు కూడా ఇంకా మరెన్నో సినిమాలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎర్రచీర అనగానే ఫస్ట్ నుంచి పీపుల్ అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మధు గారు అండ్ ఇది రిలీజ్ చేస్తున్నారు వెంకటరమణ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్ గారు అండ్ ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, సుమన్ గారు అండ్ సుభాష్ గారు. థ్యాంక్ యూ. ఈ మూవీ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అయితే చెప్పడం అయితే నాకు సుమన్ గారు నీ మూవీ అమ్మ, నీ మూవీ నువ్వు రావాలి, కంపల్సరీ ఉండాలి అని ఇదే చెప్పుకొచ్చారు. ఈవెన్ ట్రైలర్ కూడా చూసాక నాకు అదే అనిపించింది, ఇట్స్ కంప్లీట్ మై మూవీ. ఎందుకంటే నేనే కనిపిస్తున్నాను అంతా. థ్యాంక్ యూ. ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన నాకు మంచి టీం దొరికింది యాజ్ అ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ టీం అంతా. ఆల్సో చందు గారు కెమెరామ్యాన్, మీరు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. So thanks to my team, entire team, and all the best, me and my team also. Thank you so much. థ్యాంక్ యూ కారుణ్య. రైటర్ని కొంచెం ఏమనుకోకుండా సినిమా గురించి చెప్పాలనుకుంటున్నాను. సహజంగా చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. అది బడ్జెట్ పరంగా లేదా కాస్టింగ్ పరంగా ఇట్లా రకరకాల డిఫరెన్స్లు మనం చూస్తూ ఉంటాం. కానీ మంచి సినిమాలు, సక్సెస్ఫుల్ సినిమాలు ఉంటాయి. ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు అంటే సహజంగా నాకు తెలిసి అన్ని మంచి సినిమాలే, ఎందుకంటే చెడ్డ సినిమా తీయాలని ఎవరు అనుకోరు. తీసిన తర్వాత దాని రిజల్ట్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. కానీ ఇక్కడ నేను ముఖ్యంగా ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎర్రచీర సినిమా తీయడానికి మేము పడ్డ కష్టాలు, సుమన్ సార్ నేను ఫస్ట్ ఆలోచన వచ్చినప్పుడు మాదొక 17-18 సంవత్సరాల జర్నీ. ఫ్రెండ్స్గా మేము బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ మా ఆశయంతో, మా కళతో, మా పట్టుదలతో ప్రారంభించిన సినిమా ఇది. సుమన్ గారు అనుకున్నప్పుడు ఫస్ట్ షేర్ చేసుకున్న ఫస్ట్ పర్సన్ నేను. నన్ను నమ్మినందుకు సభాముఖంగా మా ప్రొడ్యూసర్ కమ్ మా డైరెక్టర్, డైనమిక్ డైరెక్టర్, క్రియేటివ్ స్టార్ సుమన్ సార్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలా ఆలోచన వచ్చినప్పుడు అంటే ఇప్పుడు అందరూ ఒక సిల్వర్ స్క్రీన్ మీద, ఇప్పుడు అడ్వాన్స్గా మనం ఓటీటీకి వెళ్తే ఒక చిన్న బుల్లి తెర, మన అరచేతిలో ఉన్న ఒక సినిమా, చేతిలో ఉన్న ఒక బుల్లి డబ్బాలో మనం సినిమా చూస్తున్నాం. మీకు ఈ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే సినిమాని ఒక రైటర్ కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, ప్రతి టెక్నీషియన్ మేము ఆకాశం అంతా విస్తారమైన ఒక ఊహలో ఫస్ట్ మేము సినిమాని చూస్తాం. ఒక ఆకాశం అంతా స్క్రీన్ మీద మా ఆశల్ని, మా భావాల్ని, మా కళల్ని, మా కథల్ని మీకు ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అనే విషయాన్ని మేము ఒక ఆకాశం అంతా స్క్రీన్లో చూస్తాం. అందులో అన్ని మా ఆలోచనలన్నీ, మా భావాలన్నీ ఏర్చి కూర్చి ఒక్కొక్క పూసలాగా తీర్చి, ఒక దారానికి పూసలు గుచ్చినట్టుగా గుచ్చి దాన్ని ఒక అందమైన మాలగా మార్చి ప్రేక్షకుడు మెడలో వేసి, ఆ ప్రేక్షకుడు మేము గుచ్చిన మాల అందంగా ఉంది అని తను సంతృప్తి పడ్డప్పుడు, తను అందంగా కనిపించినప్పుడు సంతోషపడే కళాకారులం మేము. మేము చేసే ప్రయత్నం అంతా కూడా ప్రేక్షకులను సంతృప్తిపరచడానికి, వాళ్ళను ఆనంద పెట్టడానికి, వాళ్ళను ఎంటర్టైన్ చేయడానికే నిరంతరంగా ప్రతి టెక్నీషియన్ కష్టపడతాడు. అలా మా ఆశలు, మా ఆలోచనలన్నీ కూడా మేము ఆనందపడడానికో, ఆ మాలను మా మెడలు వేసుకొని లేదా ఆనందాన్ని మేము అనుభవించడానికో మేము తృప్తిపడం. ప్రేక్షకుడు ఎప్పుడైతే చాలా బాగుంది అని సంతృప్తి పడతాడో
ఆ రోజు నిజమైన సక్సెస్గా, నిజమైన ఆనందాన్ని, కష్టాన్ని అంతా మర్చిపోయి ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందే కళాకారులం మా సినిమా కళాకారులం. అందుకని ప్రతి సినిమాను అద్భుతమైన సినిమాగా, ఒక మంచి సినిమాగా, ప్రేక్షకుని సాటిస్ఫై చేసే సినిమాగా మేము అందించాలని అహర్నిశలు కృషి చేస్తాం. కాబట్టి వెంటనే సినిమా వచ్చిన నెక్స్ట్ డేనో, మర్నాడో, రెండో రోజు, లేకుంటే మొదటి ఆట పడగానే అది బాగలేదు, అది చెత్త సినిమా, ఆ థియేటర్లో సీట్స్ ఖాళీగా ఉన్నాయి, టికెట్స్ తెగట్లేదు, ఇలాంటి దయచేసి ఎవ్వరు కూడా ఆ సినిమా ఇండస్ట్రీలో, మా సినిమా కాదు ఏ సినిమాకు అలాంటి రిజల్ట్ ఫస్ట్ డేనో ఫస్ట్ షోకో ఇవ్వకండి. ఎందుకంటే అన్ని వర్గాలు చూసే సినిమా ప్రపంచంలో ఎవ్వరూ తీయలేదు. చూసే ప్రతి వ్యక్తికి అది మీకు నచ్చకపోవచ్చు, ఏదో ఒక వర్గాన్ని అది రంజింపజేస్తుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఈ బాధని చిన్న సినిమాలు ఎక్కువగా, పెద్ద సినిమాలతో సహా చిన్న సినిమాల వరకు ఇలాంటి అభిప్రాయాన్ని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి దయచేసి ఫస్ట్ షోకి, ఫస్ట్ సినిమాకి, ఫస్ట్ డేకి అలాంటి రిజల్ట్స్ ఇవ్వకండి. ఎందుకంటే ఏ డైరెక్టర్ కూడా, ఏ ప్రొడ్యూసర్ కూడా, ఏ రచయిత కూడా, ఏ టెక్నీషియన్ కూడా చెత్త సినిమా తీయాలి, చెడు సినిమా తీయాలి, ఒక మంచి చెత్త సినిమా తీద్దాం రండి, ఒక చెడ్డ సినిమా తీద్దాం రండి అని ఎవ్వరు రారండి. ప్రతి సినిమా, ప్రతి ఆలోచన, ప్రతి సీను, ప్రతి లైను ప్రేక్షకుని రంజింపజేయడానికి, ఆ ముత్యాల హారం, ఆనందం అనే ముత్యాల హారాన్ని తన మెడలో వేసి అందంగా ఉంది అని తనతో మెప్పు పొందడానికే ప్రతి టెక్నీషియన్, ప్రతి కళాకారుడు కృషి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నిజంగా ఈ ప్రపంచంలో నిస్వార్థమైన వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు కళాకారుడు, అందులో ముఖ్యంగా సినిమా కళాకారుడు. కళాకారునికి స్వార్థం ఉండదు, వాడి స్వార్థం ఉండదు. ప్రేక్షకుడు ఎదురుగున్న వాళ్ళు ఆనందపడ్డాకనే వాడు సంతృప్తి పడే జీవితం. చెప్పాలంటే ఒక అభాగ్యుడు, ఒక తనేమంటారు, ఎలాంటి స్వార్థం లేనటువంటి, ఇతరుల ఆనందంలోనే తన సంతృప్తిని వెతుక్కునే ఒక అమాయకుడు కళాకారుడు. అలాంటి కళాకారులను శిఖరాలకు తీసుకెళ్లేది ఒకే ఒకటి సినిమా అండి. ఆ సినిమాని దయచేసి మీరు కిల్ చేయద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్కరు సినిమా మీద ఆధారపడి కొన్ని వేల లక్షల మంది బ్రతుకుతున్నాం. కాబట్టి ఒక పదుల సంఖ్యలో ఉండే ఒక సోషల్ మీడియానో లేదా అదర్ పర్సన్స్ ఎవరైనా కూడా సినిమాను కించపరచకండి, తక్కువ చేయకండి. ప్రతి సినిమా గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్ సినిమా వాళ్ళకు, లేకుంటే కొత్త వాళ్ళతో వెళ్ళే వారికి ఎమోషన్ ఉంటుంది. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, అది నా అభిప్రాయం కూడా కాదు, ప్రతి ఒక్కరు చెప్తారు వారి సినిమా బాగుందని. నేను జస్ట్ 30 seconds or 1 minute క్లోజ్ చేస్తాను. ఈ సినిమా చూసిన తర్వాత ప్రివ్యూ వేసినప్పుడు లేదా మేము ఎడిట్స్లో చూసినప్పుడు మా కో డైరెక్టర్స్, మా టెక్నీషియన్స్, మా డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరు ఈ సినిమా మేము 20 సార్లు చూసిన తర్వాత కూడా గోపి విమలపుత్ర గారు ప్రామిస్ చేసి చెప్తున్నాం, ఒక్కసారి కూడా మాకు బోర్ కొట్టలేదు అని నా ముఖం పెట్టుకుని ప్రతి టెక్నీషియన్ చెప్పాడు. అదే నా సక్సెస్గా నేను గర్వపడుతున్నాను. నా సక్సెస్ రేపు ఎర్రచీర సినిమాకి సక్సెస్ అవ్వాలని, ఒక బిగ్గెస్ట్ హిట్ కావాలని, ప్రతి ప్రేక్షకుడి మనసును గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. ఇంక ఇలా చాలా అద్భుతమైన మీకు ట్రైలర్లో చూపించే ఏ ఒక్క అంశం కూడా మీరు గెస్ చేయలేరు. ఇది ఒక అద్భుతమైన సబ్జెక్టు. ఫస్ట్ హాఫ్ వరకు ఒక లెక్క, సెకండ్ హాఫ్ మరొక లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు మమ్మల్ని దీవించాలని. ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను. ఎందుకంటే ఎన్నో ప్రెస్ మీట్లలో మా మీడియా మిత్రులు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. అంతకు మించి ఎర్రచీర సినిమాను కూడా ఈ స్థాయి తీసుకొచ్చింది మా మీడియా మిత్రులే. ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేస్తూ మా ఎర్రచీర సినిమాని ట్రావెల్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ వెబ్ మీడియా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మధువాష్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే తన సమయాన్ని వెచ్చించి మా ఎర్రచీర సినిమా కోసం ఇది యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని అందరూ అనుకుంటున్నారు, బట్ నేను ఒక టైటిల్ పెట్టాను దీనికి, గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ అని. సో ఈ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ లో ఎర్రచీర ది బిగినింగ్ రేపు February 6వ తారీఖు నాడు, అంటే ఈ రోజు నేను చెప్తున్నాను, అంటే ఆల్రెడీ నేను చాలా ప్రెస్ మీట్లలో ఈ సినిమా గురించి హర్రర్, యాక్షన్, ఆ 23 మంది చేశారు, ఆ చీరది ఒకటి అన్ని చెప్పేసా. ఇప్పుడు నేనేం కొత్తగా ఏం చెప్పేది ఏం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు, ప్రేక్షకులకు కూడా తెలుసు. ఎర్రచీర అంటే ఎప్పుడు వస్తున్నారో చూస్తున్నారు అంతే. సో ఈ February 6వ తారీఖు నాడు ఎర్రచీర సినిమాని
ప్రతి ప్రేక్షకుడు ఆదరిస్తారు. ఈ రోజు నేను చూసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ ఇట్ ఏంటంటే ఫస్ట్ నేను ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసి చూసిన వెంటనే ఫస్ట్ బుక్ మై షో ఓపెన్ అయిందండి. బుక్ మై షో ఓపెన్ కాగానే బుక్ టికెట్స్ అని సప్తగిరి థియేటర్ ఓపెన్ అయింది హైదరాబాద్ లో. అసలు చూడంగానే నాకు అనిపించింది అసలు ఐ ఫీల్, ఎందుకంటే నేను ఎన్నో 4 సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం నేను పడే తపన లాంటిది. అది చూసుకోవడం కోసం ఇన్ని సంవత్సరాలు పట్టింది నాకు. ఎందుకంటే సీజీ వర్క్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు, ఏది ఒకటైనా సరే ఈ సినిమాకి సంబంధించి ప్రతిదీ కూడా నేను ఫీల్. దీని అంతటికీ కారణం మా కో ప్రొడ్యూసర్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి గారు మరియు మా ద్రోణాదుల వెంకట్రావన్న. ఎందుకంటే ఈ రోజు సినిమా రిలీజ్ కి నా సినిమా ఒక మంచి సినిమాని బయట తీసుకురావాలి, ఇన్ని రోజులు మీరు లోపల పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆ సినిమాని చూపించి, ఇంతేగాక ఇంకా ఈ సినిమా సంబంధించి టెక్నీషియన్స్ అంటే ఇప్పుడు 1 by 1 ఇక్కడ యాక్చువల్గా పాపం అందరికీ సమయం లేదు. నేను కూడా ఎవరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని చెప్పలేదు, గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ఉందని చెప్పలేదు. చెప్తే అసలు హాల్లో టిక్కిపోయేది. జస్ట్ ఊరికినే ఈవెంట్ చేయాలి, ప్రెస్ మీట్ చేయాలని చేస్తున్నాము. కాబట్టి ఇందులో మాకు ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ఎఫర్ట్ పెట్టి డే అండ్ నైట్ కష్టపడి ప్రతిరోజు అంటే మార్నింగ్ 6 నుంచి మరుసటి 6 వరకు షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. మా కారుణ్య చౌదరి, ఎందుకంటే ఈ అమ్మాయి ఈ సినిమాకి 1 ఆర్గనైజ్ షో అంటే నేను ఎంత కష్టపడ్డానో దానికి డబల్ కష్టపడింది. అంటే నేను చెప్పకూడదు, అది మూవీలోనే చూస్తారు. ఎందుకంటే హర్రర్ సినిమా చేయడం అంటే నాట్ ఏ జోక్. నెక్స్ట్ రెండవది సాయి తేజస్విని, మా రాజేంద్ర ప్రసాద్ గారు. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో నాకు 2 గాడ్ ఫాదర్స్, ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు, 2 మా రఘుబాబు అన్న. వీళ్ళిద్దరే నా ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇందులో బేబీ సాయి తేజస్వి యాక్టింగ్ అంటే ఆ అమ్మాయి పాలు దగ్గర సీన్ ఉంటుంది ఇంటర్వెల్ బ్యాండ్ లో. మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, ఇక్కడ సినిమా 2 గంటల 12 నిమిషాలు ఉంటుంది. మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, సినిమా 1 గంట 5 నిమిషాలు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ 2 కలిపి 2 గంటల 12 నిమిషాలు. ఎక్కడైనా సరే సినిమా బోరు కొడుతుంది అని ఏ ప్రేక్షకుడు నాకు ఫోన్ చేసినా వాళ్ళ టికెట్ డబ్బులు నేను వాపస్ చేస్తా. ఇట్స్ నాట్ ఛాలెంజ్, ఇట్ 100% షూర్. ఎక్కడైనా సరే బోరు కొడుతుంది సినిమా అంటే, ఎందుకంటే అప్పుడే అయిపోయిందా అనే భావన నేను తీసుకొచ్చా సినిమాలో. ఇంకా టెక్నీషియన్కి వస్తే మా చందు, నా డిఓపి, నాకు ఎంత ఎఫెక్ట్ అంటే నా డిఓపి చందు కానీ, ఎడిటర్ వెంకట్ ప్రభు కానీ, ఇంకా పోతే ఇంత కష్టపడ్డాడు ఈ సినిమాకి ఎవరో డిజైనర్ గాలిదేవర ప్రసాద్ గారు కానీ, నెక్స్ట్ మా చిర్రవాళ్ళు మురళి గారు కానీ, నవీన్ గారు కానీ, రాజమోహన్ గారు కానీ, నెక్స్ట్ మా ట్రైలర్ ఎడిటర్ వినయ్ కానీ, నెక్స్ట్ ఈ సినిమాని ఇక్కడ దాకా మోసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టిన మా పిఆర్ఓ అండ్ యాక్టర్ సురేష్ కొండేటి గారు కానీ, ఈ సినిమాకి ఇంతమంది సపోర్ట్ చేయకుండా నేను స్థాయికి రాలేదు. ఈ సినిమా నేను ఇప్పటికీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. February 6th ఈ సినిమాని నేను గ్రాండ్ సక్సెస్ చేయబోతున్నాను. ఈ వీక్ లో నేను సూపర్ హిట్ కొట్టబోతున్నాను. ఇట్స్ నాట్ ఏ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇట్స్ ఏ కాన్ఫిడెన్స్. దట్స్ ఇట్. ఎందుకంటే 100% ఈ సినిమాని నేను సక్సెస్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ సక్సెస్ మీట్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రత్యేక అతిథి గారు మధు రాజకీయ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకనంటే ఇప్పుడు ఈ సినిమా ఎర్రచీర ద బిగినింగ్, ఈ సినిమా కోసం సుమన్ బాబు గారు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఆయన గారు అంటే సినిమా అంటే కొంతమందికి ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్తో ఏమవుతుందంటే వాళ్ళు ఇంట్లో నిద్ర కూడా పోరు. ఆయనకి ఏంటంటే ఆ సినిమా చేయాలి, రిలీజ్ చేయాలి తప్పితే ఇంకొకటి లేదు. ఆ ప్యాషన్తోనే ఆయన ఎన్నో అనుకున్నారు. ఎందుకంటే మాతో పాటు మా స్నేహితులు కాబట్టి మేము చూస్తా ఉన్నాము ఆయన ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. ఈ అవుట్పుట్ అంతా కూడా రేపు 6th రిలీజ్ అవుతుంది కాబట్టి గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఎందుకనంటే ఒక చిన్న సినిమా అంటే చిన్న సినిమా ఏం కాదండి, చాలా దేనికి కూడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చుకు ఎడకాడకుండా చేశారు. కాబట్టి ఆ సినిమాని ప్రేక్షకులు కంపల్సరీ ఆదరించాలి, గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఈ సినిమా థియేటర్లోనే చూడాలండి. ఎందుకంటే థియేటర్లో చూస్తేనే
ఆ ఎఫెక్ట్స్ తెలుస్తాయి, లేకపోతే తెలియదు. కాబట్టి ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి అట్లాగే ప్రతి ఒక్క టెక్నీషియన్ కి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఎర్రచీర టీం కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అంత ఆశతోటి 4 years 5 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ రోజుని నేను ఈ స్కీమ్ లో చూసేసరికి నాకు చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఇంట్లోనూ ఎర్రచీర, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి బాగా నేతట అయిన పేరు ఎర్రచీర. ఈ సంవత్సరంలోనూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, అలాగే డైరెక్టర్ గాను అలాగే హీరోగా పెద్ద పేరు రావాలని, కుటుంబానికి మంచి డబ్బు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి మన థియేటర్లో కూడా బి క్లాస్ సి క్లాస్ సెంటర్స్లో ఒక కాంటెస్ట్ నిర్వహించాము. ప్రతి షోకి ఒక 5 శారీస్ అనౌన్స్ చేసాం అనమాట, బి క్లాస్ సి క్లాస్ సెంటర్ అన్నిటిలో. ప్లస్ అదిగాక ఒక చిన్న ఏంటంటే మన దానిలో పాప పాలు తాగే సీన్ ఉంటుంది, బట్ ఇది బాలీవుడ్ మన అక్షయ్ కుమార్ గారు కాపీ చేశారు. ఎందుకంటే చూసుకోవచ్చు కావాలంటే భూత్ బంగ్లా అనే సినిమాలో, మన సినిమాలో సీన్ ఆయన కాపీ చేశారు. సారీ, అంటే నా తాత ఆయనకు వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. 100% అది చేసి ఉండొచ్చు. ఇంకోటి, ఈ ఎర్రచీర చిత్రం రియల్ ఇన్సిడెంట్. యాక్చువల్గా దాని యొక్క రియల్ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఇంట్లో జరిగిన కథ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ కథని నేను యాక్చువల్గా రిలీజ్ లో ఎవరింట్లో జరిగిందో మధు అనేసి ఫస్ట్ ఆ కథ చెప్పిన అతను ఒకసారి స్టేజ్ మీదకి రండి మధు గారు, 2 minutes. నమస్తే అండి అందరికీ. ఇలాంటి స్టేజ్ నేను ఫేస్ చేయడం ఫస్ట్ టైము. సో నేను రైటర్గా ట్రై చేస్తున్న టైంలో సార్ నాకు పరిచయం అయ్యారు. సో 2-3 స్టోరీలు డిస్కషన్ చేసాము. తర్వాత మా ఇంట్లో ఇది రియల్గా 7 days మేము చాలా హార్బుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసాము. సో ఈ స్టోరీ చెప్పినాక సార్కి అయితే నిద్ర పట్టలేదు. అంటే నిజమా అబద్ధమా అనే ఒక డైలమాలోకి వెళ్ళిపోయాం అనమాట. సో ఆ రకంగా కొంచెం అంటే సినిమా అయినా సరే కొన్ని ఫ్లేవర్స్ అవసరం కాబట్టి ఆ రకంగా అది క్రియేట్ అయింది. నాకు అసలు ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చాయండి. థ్యాంక్స్ టు సుమన్ సార్. ఈ సినిమా తర్వాత నాకు ఒక 2-3 ఆఫర్లు కూడా వచ్చాయి. ఈ ఇండస్ట్రీకి నాకు ఎవరైనా ప్రెజెంట్ గురువు ఉన్నారంటే ఈ సార్ ద్వారా నేను ఇండస్ట్రీకి పరిచయాను. సో ఈ సినిమాని ఖచ్చితంగా చిన్న సినిమాని కాకుండా మంచి సినిమాగా ఆదరిస్తారని, ప్రతి ఒక్కరు టికెట్ కొనుక్కొని చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫైనల్లీ సురేష్ కొండరెడ్డి గారు. మధుయాష్ గారిని ఒక సినిమా వేదికలో చూస్తున్నాను నేను. 20 years బ్యాక్ నేను వార్తలు ఉన్నప్పుడు చాలా సినిమా ఫంక్షన్ అటెండ్ అయ్యేవారు మీరు. చాలా కిప్ వచ్చింది, కానీ చాలా అద్భుతంగా మాట్లాడారు చిన్న సినిమాల గురించి. సో మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని, చిన్న సినిమాలపై మరింతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఎర్రచీర ఆయన చాలాసార్లు రిలీజ్ డేట్ పెట్టడం, నేను అది మీడియాకి పంపించడం, మీడియా వాళ్ళు ఇంకెప్పుడు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఎస్, February 6వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలకి ఎన్ని కష్టాలు ఉంటాయి అన్నీ తెలిసిన వాడిని. నేను ఒక నిర్మాతని, ఒక డిస్ట్రిబ్యూటర్ని, అన్నీ నాకు తెలుసు. కాబట్టి అవన్నీ కూడా మర్చిపోయి నేను ఈ సినిమాకి ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఫస్ట్ నుంచి చేసుకుంటూ వెళ్ళాను. అలా సుమన్ బాబు గారు పడ్డ కష్టాలన్నీ, అంటే ఇక్కడ ఎంత ఎదిగితే లాగేవాళ్ళు కొంతమంది, కిందకి లాగేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవన్నీ ఛేదించి ముందుకెళ్ళి సక్సెస్ కొట్టినవాడే మగాడు. మాకి మన నెల్లూరు వెంకటరావు గారు, నా సినిమాలు కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు, చాలా సినిమాలు చేశారు. నా సినిమాలన్నీ కూడా ఆయన మన సుమన్ గారికి చేదోడు వదోడు ఉంటూ ఆయన చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తాను. అలాగే సుభాష్ గారికి ఆయన వెంటనే ఉండి సుమన్ గారి గురించి ఏం చెప్పినా కానీ చేయటం. అట్లాగే ఈ సినిమాలో కూడా నేను చిన్న క్యామియో రోల్ క్యారెక్టర్ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే కారుణ్య చౌదరి గారు మంచి గ్లామరస్ గా, మళ్ళీ భయపెట్టే ఆర్డర్ క్యారెక్టర్ రివీల్ చేయకూడదు కాబట్టి సో అన్ని. అలాగే ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది ఎంతమంది కాస్టింగ్ ఉన్నారు. రఘుబాబు గారు కానీ, అన్నపూర్ణమ్మ గారు కానీ, వీళ్ళందరూ చాలా మంది ఈ సినిమాలో మంచి కాస్టింగ్ తో భారీగా చేశారు. నిజంగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చూసిన వాళ్ళకి బాగా నచ్చే సినిమా. నేను ఈ సినిమా చూశాను ఆల్రెడీ, చాలా మంది చూసాను ఇక్కడ అందరూ కూడా. ఈ సినిమా డెఫినెట్ గా మంచి సినిమా అవుతుంది. February 6th మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా ఈ సినిమా నిలవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే మాటలు రాశారు ఈసారి ఎక్కువ మాటలు ఎందుకు మాట్లాడాయంటే పాపం లేట్ అయిందని అందరూ ఫీల్ అయినా కానీ మీ బాధ అంతా తెలుసు. అలాగే ఈ సినిమా ఆర్టిస్టులు అందరూ కూడా ఎంకరేజ్ చాలా అద్భుతంగా చేశారు చాలా మంది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇంక లేట్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్.